వరంగల్ ఉప ఎన్నికల సమయంలో టీటీడీపీకి మరో షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి త్వరలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, గుండు సుధారాణి గులాబీ తీర్థం ఎప్పుడు పుచ్చుకోనున్నారు? గులాబీ గూటిలో ఉప ఎన్నిక నేపథ్యంలో కింద సంభ్రమాచర్యాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ సీనియర్ నాయకురాలు, టీడీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి అధికారికంగా గులాబీ గూటికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుండు సుధారాణి గత 10-15 రోజుల క్రితం కరీంనగర్ ఎంపీ వినోద్తో చర్చలు జరిపారు. వినోద్ చర్చలు జరిపిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. కేసీఆర్ కూడా ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీలో చేరితే బాగానే ఉంటుంది అన్న ఒక సంకేతం ఇచ్చారు. దీంతో ఆమె చేరిక దాదాపు అధికారికంగా ఖరారైంది. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, అదేవిధంగా కరీంనగర్ ఎంపీ వినోద్, ఈ ఇరువురు నేతలు నేరుగా గుండు సుధారాణి విషయం సీఎం కేసీఆర్ దగ్గరకు తీసుకువెళ్లి గుండు సుధారాణి పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది, పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుంది అని ఒక సూచన మేరకి సీఎం కేసీఆర్ 1-2 సార్లు కూడా ఆలోచించి గుండు సుధారాణి చేరికను తను అనధికారికంగా కూడా ధృవీకరించారు. ఈ నెల 29వ తేదీన గుండు సుధారాణిని అధికారికంగా పార్టీలోకి చేర్చుకునే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో ప్రస్తుతం ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం గుండు సుధారాణి కూడా తన కుటుంబ సభ్యులతో ఢిల్లీలో ఉన్నారు. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ను సుధారాణి కలిసే అవకాశం ఉంది. పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి అవకాశాలు పార్టీలో ఉంటాయి, ఎలాంటి ఆదరణ పార్టీలో ఉంటుందనే విషయంపై సీఎం నేరుగా గుండు సుధారాణితో మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆమె చేరికను ఆమె అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఎప్పుడైతే మీడియాలో వార్తలు వచ్చాయో టీడీపీ నుంచి కూడా ఆమె వైపు చాలా తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే కష్టకాలంలో ఆమెకి టీడీపీ రాజ్యసభ సభ్యురాలు టికెట్ ఇచ్చారు, పార్టీ అధినేత మంచి అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు మార్చిలోగా తన గడువు కూడా పూర్తవుతున్న క్రమంలో ఉన్న సమయాన్నంతా పదవినంతా యూజ్ చేసుకుని ఆ తర్వాత పార్టీని కాదని వదిలి వెళ్ళడాన్ని టీటీడీపీ నేతలు జీర్ణించుకోవడం లేదని కూడా ఆ పార్టీలోని కొంత ముఖ్యులు చెప్పడం జరుగుతుంది. సో ఇదే విషయాన్ని కొద్దిసేపు క్రితం ఎల్ రమణ, అదేవిధంగా దయాకర్రావు కూడా గుండు సుధారాణితో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ గుండు సుధారాణి మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. అయితే వరంగల్ జిల్లాలో ఉన్న టీడీపీలో ఉన్న కొన్ని గ్రూపుల నేపథ్యంలో కూడా ఆమె టీడీపీ నుంచి బయటికి వెళ్లేందుకు కొంత కారణం అని కూడా చెప్తున్నారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు, అదేవిధంగా మరికొంతమంది నేతలతో ఆమెకు సఖ్యత లేదు, అందుకే ఆమె పార్టీ నుంచి వెళ్లేందుకు కూడా అదొక కారణంగా చెప్తున్నారు. అదేవిధంగా ఆమె గడువు కూడా, రాజ్యసభ సభ్యురాల గడువు కూడా అయిపోతుంది కాబట్టి, టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి వచ్చే మేయర్ ఎన్నికల్లో కావచ్చు, తర్వాత మిగిలిన కొన్ని కార్పొరేషన్ పదవుల్లో కావచ్చు ఆమెకు సముచిత స్థానం లభించే అవకాశం ఉంది. ఆ మేరకు ప్రామిస్ కూడా ఉంది. అందుకే తను వెళ్తున్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు కొంత ప్రామిస్ కూడా ఆమె పొంది ఉన్నారని కూడా పార్టీ ముఖ్యుల్లో కొందరు చెబుతున్నారు. ఇక గుండు సుధారాణి విషయం కాస్త పక్కన పడితే, ఇక మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి తను గత సంవత్సర కాలంగా కరీంనగర్ ఎంపీ వినోద్తో టచ్లో ఉంటున్నారు. అదేవిధంగా పార్టీలో సీఎం కేసీఆర్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తాను పార్టీలో అప్పుడు చేరేందుకు కూడా పుల్ల పద్మావతి ఉండడంతో ఇరువురు చేరికను కూడా ఒకే రోజు ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 29వ తేదీన అటు పుల్ల పద్మావతి, గుండు సుధారాణి ఇరు నేతలు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇరు మహిళా నాయకురాలు కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన వారు. ప్రస్తుతం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ కొనసాగుతున్నారు. వీరి చేరిక పట్ల ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ వెంకట్.